ఈ శుక్రవార దినమున సాయంకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. మనం కొన్ని నిమిషాలు లేఖనముల నుంచి కొన్ని కీర్తన భాగము 27వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం ప్రేరా. ఈ లేఖనములో మొత్తము 14 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నామని ప్రభు పట్ల నేను కోరుచున్నాను. ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధానంలో కూడి ఉన్న మనందరినీ దేవుడి నిండాలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉపవాస నిరీక్షణ దినములలో దేవుడు మనకి చక్కని అవకాశము మనకు అనుమతించాడు. ఎంతోమంది బిడ్డలు మరి చక్కని ఉపవాసం చేస్తూ ప్రార్థనలో దేవుని వెతుకున్న సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాము ప్రియులారా. ఈ సాయంకాల సమయంలో 27వ కీర్తన గ్రంథము 1వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నాకు ప్రాణదుర్గము, ఎవరికి వెరుతుననే మాటను మనము చూడగలుగుతున్నాము ప్రియులారా. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని చిత్తానికి మనము లోబడే క్రమాన్ని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కులిరి అంటాడు. నిజమే, దేవుని యొక్క సహాయము మనకి లేనట్లయితే మరి ఆ దుష్టులు మన మీదకి వచ్చి మనల్ని బాధిస్తారు. ఎప్పుడైతే దేవునికి అనగా సృష్టికర్తన దేవునికి మనము సజీవముగా సాక్షిగా లేనట్లయితే దేవుడు మనల్ని అపవాదికి అప్పగిస్తాడు, లేకపోతే దుష్టులకు అప్పగిస్తాడు. ఇది దేవుని లేఖనంలో మనకి హెచ్చరిక చేస్తున్న మాట పిల్లరా. నాతో యుద్ధం చేయటకు దండు దిగినను, నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధం రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకొందునంటాడు. కొన్నిసార్లు మరి దేవునితో మనం చేసేటువంటి ఈ యొక్క ప్రయాణం ఏదైతే ఉన్నదో అది మనము దేవుని దగ్గర యథార్థముగా ఉండాలి. మన ఆత్మీయ జీవితము ఇది వార్ఫైర్ అని లేఖనం తెలియచేస్తుంది. యుద్ధ భూమి. ఎవరితో మనం యుద్ధం చేస్తున్నాము? అపవాది దండు దిగినది మనకు తెలుసు పిల్లరా. మరి ఫిలిస్తీన్లందరూ కూడా గాతు వాడినటువంటి గొల్యాతుతో యుద్ధం చేయడానికి దండు దిగారు. 40 రోజులు అతను ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. నా మీదకి మీరు యుద్ధంలో గెలిస్తే మేము మీకు బానిసలు అవుతాము, లేకపోతే మీలో మాకొకరు ఏర్పాటు చేసుకోండి, మేము గెలిస్తే మీరు మాకు బానిసలు అవుతారని అక్కడ భయపెడుతున్నాడు అపవాది. ఎందుకు ఈ మాటని నేను తెలియచేస్తున్నానంటే, దేవుని రాజ్యములో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నానంటాడు. నిజమే, దేవుని దగ్గర మనము ఒక వరం అడగాలి. వన్ థింగ్ హ్యావ్ ఐ డిజైర్డ్ ఆఫ్ ద లార్డ్, దట్ విల్ ఐ సీక్ ఆఫ్టర్, దట్ ఐ మే డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ ఎర్త్, ఈ భూలోకంలో మనం జీవించినంతకాలము దేవునికి మనము నమ్మకంగా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్న మాటని దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఆపత్తి కాలమున ఆయన తన పర్ణశాలను నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అని చెప్తున్నాడు. నిజమే, ఖచ్చితంగా మనకి అపవాది నుంచి ఆపద కలిగినప్పుడు తన పర్ణశాలలో అనగా దేవుని యొక్క గుడారములో ఆయన మనల్ని దాస్తాడు. మనకి ఏ యొక్క సమస్య రాకుండా ఆశ్రయదుర్గముగా ఆయన మనకు ఉంటాడనే మాటని ఇక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. 5వ వచనం మనం చూసినప్పుడు, 6వ వచనం చూసినప్పుడు, ఇక్కడ నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రుల కంటే ఎక్కువగా నా తల ఎత్తబడును, ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు బలు అర్పించదను, నేను పాడేదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను. దేవుని గుడారంలో బలు అర్పించాలి, దేవునికి లోబడాలి, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అని లేఖనం ఇక్కడ స్పష్టంగా మనకి హెచ్చరిక చేస్తున్నది పిల్లారా.
యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. కొన్నిసార్లు మనము ఈ సాయంకాల సమయంలో ఈ ఇంటర్సెసరీ ప్రేయర్లో కూడా దేవుని సన్నిధిలో వెన్ ఐ క్రై విత్ మై వాయిస్ హ్యావ్ మెర్సీ ఆల్సో అపాన్ మీ అండ్ ఆన్సర్ మీ అంటున్నాడు. మనం దేవుని సన్నిధిలో జవాబు పొందుకునే వారిగా ఉండాలి. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతుకుదునని నా హృదయం నీతో అనెను. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నిజమే ప్రేరా, మన హృదయము దేవునితో చెప్తుంది. దేవునికి విరోధముగా ఉండి లేకపోతే దేవునికి దూరముగా ఉండి మనమేమి సక్సెస్ కాలేం. మన జీవితం అంతా కూడా అపవాది బంధకాల్లో బంధించబడతాది. ఎప్పుడైతే దేవునికి లోబడతామో మన హృదయం చెప్తుంది ఆయన దగ్గర సమస్తం దొరుకుతుంది అనే మాటని లేఖనములో మనము చూడగలుగుతున్నాము. ప్రియులారా, నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తొలివేయకము. నా సహాయుడు నీవే, రక్షణకర్తవకు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. కొన్నిసార్లు మనకి దేవుడు రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణని మనము కోల్పోవటానికి లేకపోతే కొన్నిసార్లు అబద్ధం ఆడిన సందర్భాల్లో దేవుని చిత్తం నుంచి మనం తొలగిపోతాం. అలా కాకుండా దేవునికి నిండాలుగా లోబడే భాగ్యం దేవుడు మనకు అనుమతిస్తున్నాడు. నా తల్లిదండ్రులను విడిచినను, యెహోవా నన్ను చేరదీను. నిజమే, కొన్నిసార్లు వెన్ మై ఫాదర్ అండ్ మై మదర్ ఫర్సేక్ మీ దెన్ ద లార్డ్ విల్ టేక్ మీ అప్. దేవుని యొక్క నామ మహిమార్థమై మనం దేవునికి సాక్షులుగా ఉండాలనేది దేవుడు ఇక్కడ మనకి హెచ్చరిక చేస్తున్నాడు. పిల్లరా, యెహోవా నీ మార్గమును నాకు బోధింపము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గము నన్ను నడిపింపమంటాడు. నిజమే, కొన్నిసార్లు దేవుని యొక్క మార్గములో మనం నడవటానికి, ఆయన యొక్క చిత్తానికి మనం లోపడటానికి దేవుడు మనకు అనుమతిస్తున్నాడు. అయితే నీ సొంత మార్గంలో నువ్వు వెళ్ళకూడదు. నీకు ఇష్టమైనటువంటి త్రోవలో వెళ్ళటానికి దేవుడు ఎంత మాత్రం కూడా నీకు అనుమతి ఇవ్వటం లేదు. కనుక దేవుని యొక్క మార్గంలో నువ్వు వెళ్ళటానికి దేవుడు నీకు ఒక అనుమతిస్తున్నాడు. పిల్లరా, అబద్ధ సాక్షులను, క్రూరత్వం వెళ్ళగక్కు వారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధులు ఇచ్చుకున్నాను అప్పగింపకము. కొన్నిసార్లు అబద్ధ సాక్షులు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. క్రూరత్వం వెళ్ళగక్కు వారు నీ మీదకి లేచిస్తారు. విరోధులు నీకు మరి ఆ విరోధులకి నువ్వు అప్పగిస్తపడతావు. అంటే ఎవరైతే నిన్ను మరి దేవుని చిత్తం నుంచి తొలగించాలనుకుంటారో నీ మీద మరి అబద్ధ సాక్షులు పలుకుతూ ఉంటారు. లేకపోతే నీ కుటుంబంలో నీకు శోధన కలుగుతూ ఉంటుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే మన దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయని లేఖనం మనం చూడగలుగుతున్నాం. ప్లేరా, సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందిన నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉందును అంటాడు. ఎస్, ఐ హ్యాడ్ ఫెయింటెడ్ అన్లెస్ ఐ హ్యాడ్ బిలీవ్డ్ టు సీ టు ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము మనకు ఉండాలనే మాటను తెలియజేస్తున్నాడు. మనందరము కూడా ఒక దినం నా సజీవుల దేశంలో మనం ఉంటాం. ధైర్యం తెచ్చుకుని హృదయమును నిబ్బరముగా ఉంచుకునము, యెహోవా కొరకును పెట్టుకుని ఉండము అంటాడు కదా. వెయిట్ ఆన్ ద లార్డ్, బీ ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ హీ షెల్ స్ట్రెంథెన్ దైన్ హార్ట్. వెయిట్ ఐ సే ఆన్ ద లార్డ్. దేవుని యందు యథార్థంగా మనం కనిపెట్టుకొని ఉండాలనే మాటని ఇక్కడ లేఖనంలో దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. పిల్లరా, ఈ సాయంకాల సమయంలో మొట్టమొదటి మాట మనం చూసాం. ఏమన్నాడు అక్కడ చక్కని మాట మనం చూసినప్పుడు, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. కొన్నిసార్లు దేవుడు మనకి రక్షణకరంగా ఉన్నాడు, మన ప్రాణదుర్గముగా ఉన్నాడు. మన మనుషులకి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే 118 కీర్తనలో మనం చూసినప్పుడు మనుషుల నమ్మకుడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజు నమ్మకుడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనే లేఖనంలో తెలియజేశాడు. కనుక మరి మనం సరిచేయబడదాం. ఈ సాయంకాల శుభములతో దేవుడు మనం దీవించి ఆశ్రయించాలని కోరుకుందాం. ప్రార్థన చేసి కొడుకుని మనం ముగించుకుందాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, మీ అపారమైన ఉచిత కృపను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం. మీ లేఖలోని సత్యం మరి 127వ కీర్తన నుంచి మరి 14 వచ్చిన ద్వారా మీరు మనల్ని హెచ్చరిక చేశారు. మీ సాక్షిగా జీవించే కృప దయచేయమని, అనేకరికి ఆశీర్వాదకరం మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి ఈ సాయంకాల ఆరాధనలో దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.